గ్లోరీ బీ టు గాడ్. అరణ్యయాత్రలో ఉన్న ఇశ్రాయేలీలకు రఫీదీము అనే చోట దిగినప్పుడు తాగడానికి నీళ్లు లేక దాహం చేత చనిపోయే పరిస్థితుల్లో ఇశ్రాయేలీలందరూ మోషేకి అగెయినిస్ట్ అయ్యారు, నింద మోపారు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని. భయంతో మోషే దేవదేవునికి మొరపెడతాడు. కొంతసేపటికి నన్ను ఈ ప్రజలు రాళ్లతో కొట్టి చంపేస్తారు అని దేవునికి చెప్పాడు. అప్పుడు దేవుడు, హోరేబులో ఒక బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. ఇశ్రాయేలీలో కొందరు పెద్దలను తీసుకొని నువ్వు ముందుగా వెళ్ళి నీ కర్రతో ఆ బండను కొట్టు, నీళ్లు బయలుదేరుతాయని చెప్పాడు. ఇక్కడ మీరు చూస్తుంది ఆ బండే. మోషే అలా చేసినప్పుడు సమృద్ధిగా వాళ్ళు నీళ్లు తాగారండి. అసలు బండను కొడితే అది చీల్చబడి నీళ్ళు రావడం ఏంటండి, అది కూడా కర్రతో కొడితే. అవును, దేవదేవుడు ఏదైనా చేయగలడు. పరిస్థితులు తారుమారయ్యాయా? భయపడకండి. మిమ్మల్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.